ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. దేవునికి మనం ప్రార్థన చేయటం అంటే, ఉపవాసం చేయటం అంటే క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనవి అని మనకు తెలుసు. అలా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేశాము అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిరోజు నిజంగానే ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, దేవుడా నాకు తృప్తికరమైన ఆహారం ఇవ్వు, ఇదే మన ప్రార్థన ఉంటుంది. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్న ప్రార్థన ఆయనతో సంభాషించాలని, ఆయనతో ముచ్చటించాలని, ఆయనతో కూర్చొని ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించాలన్నది ఆయన యొక్క ఉద్దేశమైనది. అది ప్రార్థనా జీవితం. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని మనల్ని సరిచేసుకునే సమయం ఉపవాస ప్రార్థన. కానీ దేవుడు మరి ముఖ్యంగా ఏమంటున్నాడంటే, మీరు చేసే ఇటువంటి ప్రార్థనలు నాకు అవసరం లేదు, కేవలము దుర్మార్గంగా ఎవరితో ప్రవర్తించొద్దు, మరి బంధకాల్లో ఉన్నవారిని వీలైతే మీరు విడిపించడానికి ప్రయత్నం చేయండి, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటిది నాకు ఇష్టమైన ప్రార్థన, నన్ను స్తుతించండి, గణపరచండి. ఈ విధంగా చేసినప్పుడు మీకు కావాల్సిన ఆరోగ్యము, మీకు మీ ఎముకలకి పుష్టి, మీకు కావాల్సిన తృప్తికరమైన ఆహారము, ఏ లోటు లేకుండా మీరు క్షామకాలం అన్నది లేకుండా ఉంటారు. మరియు మీరు నడిపించబడతారు, దేవుని వెలుగులో మీరు నడిపించబడతారు. ఎప్పుడూనూ నీరు కట్టిన తోట వలె, ఎలాగైతే నీరు కట్టే తోట ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండేదాన్ని ఫలించే విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటారు. మీరు ఉబుకుచూ ఉంటారు, మీరు పక్కన వారిని ఉత్తేజపరుస్తారు అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఈ దీవెనలన్నీ మనం కావాలి, మనం పొందుకోవాలి. అటువంటిది దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు అది మనకు సొంతం అవుతుందని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఆ విధంగా జీవించడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చాడు. అది ఉపయోగించుకొని దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభు, మేము ఎప్పుడూ ఉబుకుచుండు తండ్రి నీటి ఊట వలె ఉండి మేము మా పక్కన వారిని ఉత్తేజపరచగలటానికి, మేము నీరు కట్టిన తోట వలె ఉండడానికి సహాయం చేయండి ప్రభు. నీకు దగ్గరగా ఉండి ప్రతిదినము నీతో ముచ్చటించి నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించేటువంటి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని ఉంచుమని, మేము సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.